హాయ్ అండి. నేను మీ రాఘవరావుని. ముద్రగడలాగా మరో అనాథగా మారబోతున్న రజని. ఎందుకంటే ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారికి వీర అభిమానిగా ఉండి, వీర విధేయురాలుగా ఉండి, ఒక గుర్తింపు కోసం చాలా కష్టపడి పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతూ, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి నానా దుర్భాషలాడి, జగన్మోహన్ రెడ్డి తిట్టకుండా జగన్మోహన్ రెడ్డి తిట్టి ఒక గుర్తింపు తెచ్చుకున్నది ఈ రజని. గుర్తింపు తెచ్చుకున్న రజని ఇప్పుడు ఏం చేసింది? పవన్ కళ్యాణ్ గారిని వదిలిపెట్టి జగన్కు విధేయతను చూపిస్తుంది. చూడండి, జగన్ని తిట్టింది, పవన్ కళ్యాణ్ దగ్గర ప్రయత్నం చేసింది, పవన్ కళ్యాణ్ దగ్గర రానివ్వలేదు, కనుక ఇప్పుడు జగన్కి దగ్గర అయింది. పేరు తెచ్చుకుంది, పవన్ కళ్యాణ్ గారిని తో ఉంటున్నట్టు నటించి జగన్ని తిట్టి పేరు తెచ్చుకుంది. ఆ పేరు వచ్చేసరికి ఏమైంది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఆమెను పట్టించుకోకపోయేసరికి జగన్ పక్కన చేరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఏదో మాట్లాడుతుంది, ఏందేందో మాట్లాడుతుంది. నిన్న మాట్లాడుతూ నవ్వు వచ్చింది నాకు. మీరు జగన్మోహన్ రెడ్డిని రాజశేఖర్ కొడుకుగా చూడండి. ఏదో సినిమాలో బాలకృష్ణ డైలాగ్ ఉంటుంది, నన్ను కరపొద్దు, నన్ను చూడొద్దు, రెండో నా వైపు చూడొద్దు మీరు అని అట్లా డైలాగ్ అనమాట. ఇది ఎట్లాగా రాజశేఖర రెడ్డి కొడుకుగా చూడాలట, రాజారెడ్డి మనవడుగా చూడకూడదురా. రాజారెడ్డి ఏంటో రాజారెడ్డి అందరికీ తెలిసిన విషయం, కొత్తగా ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని రాజశేఖర్ కొడుకుని నేను ఒక్క ఛాన్స్ అంటే ప్రజలందరూ కలిసి ఓట్లు వేసి 151 సీట్లు ఇచ్చి 2019లో గెలిపించారు. ఇది రజని, ఇది అందరికీ తెలుసు. నువ్వు కూడా తెలుసుకో. రాజశేఖర్ కొడుకుని ఒక్క ఛాన్స్ అని గెలిపించారు, కానీ జగన్మోహన్ రెడ్డి రాజారెడ్డి మనవడిలాగానే పరిపాలించాడు. అది ప్రజలు అర్థం చేసుకున్నారు. వీడు రాజశేఖర్ కొడుకుని పొరపాటు నమ్మి ఒక ఛాన్స్ అని ఓట్లేసాం, వీడు రాజారెడ్డి మనవడని మర్చిపోయాం, మనకు గుర్తులేదు, వీడు రాజారెడ్డి మనవడిని మనకు రుచి చూపించాడు, కనుక ఈ ఓడించాలని ప్రజలందరూ ముక్త కంఠంతో ఒక సైలెంట్ వాయిస్ తోటి అనుకుని 11 సీట్లకు పరిమితం చేశారు. నీకు తెలీదా నీకు రజని? ఇంకా నువ్వేంటి పెద్ద పొడుగులాగా బిల్డప్ ఇస్తావేంటి? రాజారెడ్డి మనవడని. తొక్క ఏ మనవడైనా ఎవడైనా ఎత్తి అవతల పడేస్తారు తెలుగు ప్రజలు, అది తెలుసుకో. రజని బుద్ధి తెచ్చుకో. ఇప్పుడు ఇంత పూసుకుని తిరుగుతున్నావు కదా, మరి ముద్రగడ పద్మనాభం గారు నీకన్నా ఎక్కువ తిరిగి పూసుకున్నారు. రాజశేఖర రెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని. చివరికి ఆయన వెంటిలేటర్ అంటే కాంగ్రెస్ పార్టీలు పలకించట్లేదు, జగన్మోహన్ రెడ్డి పలకించట్లేదు, సోకాళ్ళు కాపు నాయకులు పలకించట్లేదు, నువ్వు పట్టించుకోవట్లేదు. రేపొద్దు నీ పరిస్థితి కూడా అంతే రజని, తెలుసుకో. వాళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఎలా ముద్రగడ భద్రం ఎలా వాడుకున్నారో నిన్ను కూడా అలాగే వాడుకుంటారు, అలాగే వాడుకొని వదిలేస్తారు. నీ బతుకు కూడా కుక్క బతుకే, తెలుసుకో రజని. వైసీపీ నాయకులు నమ్మావంటే నీకు ఖచ్చితంగా వాళ్ళు నీకు వెంకటేశ్వర దగ్గర తలనీళ్ళు అర్పించే పనిలా ఆ వైసీపీ నాయకులే నీకు తెలియకుండా గీసేస్తారు. ఇది తెలుసుకో. తెలుగు ప్రజలారా, ముఖ్యంగా ఈ యొక్క వైసీపీ నాయకులు ఎటువంటి వ్యక్తులు, జగన్మోహన్ ఎటువంటి వ్యక్తో, ఈ రజని ఎటువంటి వ్యక్తి, ఆ పనికి మాలిన వ్యక్తి ఎంత నీచమైన వ్యక్తి అంటే అంత నీచమైన వ్యక్తి. ఆమె కడుపుకు అన్నం తింటే మారుతుంది, కడుపుకు అన్నం తిన మారదని, తనకు కూడా ముద్రగడ పట్టిన గతే ఖచ్చితంగా పడుతుందని తెలుసుకొని జ్ఞానంతో దూరంగా ఉంటే అడ్వకేట్ కనుక ఏదో కోర్టు 4 డబ్బులు సంపాదించి నీ పిల్లల్ని బతికించుకో, నీ కుటుంబాన్ని పోషించుకో అని రజనీకి హెచ్చరిస్తూ, తెలుగు ప్రజలకి ఇంకొకసారి ఈ విషయం తెలియజేస్తూ విరమిస్తాను. జై జనసేన, జై హింద్.